హాయ్ అండి. మనందరం జీవితంలో మర్చిపోలేని ఒక ఘటన కోవిడ్-19 పాండమిక్. మనందరం ఏదో రకంగా సఫర్ అయిన వాళ్ళమే. కొంతమంది వాళ్ళ తండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. కొంతమంది వాళ్ళ జీవితాన్నే కోల్పోయారు. అయితే మనం ఇది చాలా పెద్ద పాండమిక్ అనుకుంటాం. నిజానికి ఇది కూడా పెద్ద పాండమికే. కానీ దీనికంటే పూర్వం, దీనికంటే చాలా ముందుగా 1800వ సంవత్సరంలోనే 18వ శతాబ్దంలోనే ప్రజలు ఇంతకంటే ఎక్కువగా చనిపోయారు. దాదాపుగా 20 మిలియన్ల మంది ప్రజలు ఈ రోజు మనకి వ్యాక్సిన్ ఉన్న స్మాల్ పాక్స్ డిసీజ్తో చనిపోయారు. అయితే మనం ఈ రోజు అనుభవిస్తున్నట్టుగా ఆ రోజుకి వ్యాక్సిన్ అనే కాన్సెప్ట్ లేదు. అసలు అది ఎలా స్ప్రెడ్ అవుతుందో కూడా అంతగా తెలియదు. ఈ రోజు ఎస్టాబ్లిష్ అయినట్టుగా సైన్స్ కానీ టెక్నాలజీ కానీ అంత డెవలప్ కాలేదు. అలాంటి టైంలో ఎడ్వర్డ్ జెన్నర్ అనే ఒక గొప్ప శాస్త్రవేత్త, ఒక ఇంగ్లీష్ ఫిజిషియన్, మనం ఈరోజు ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ, ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్గా చెప్పుకుంటాం. ఆయన ఆ టైంలో వ్యాక్సినేషన్ అనే పద్ధతిని కనిపెట్టారు. దానికి కావాల్సిన ప్రిన్సిపల్, ఆ కాన్సెప్ట్స్ ఎడ్వర్డ్ జెన్నర్ ప్రతిపాదించారు. అయితే ఎడ్వర్డ్ జెన్నర్ ఈ వ్యాక్సినేషన్ అనే సిద్ధాంతాన్ని, వ్యాక్సినేషన్ అనే ప్రిన్సిపల్ని ఎలా ప్రతిపాదించారు అని తెలుసుకోవడానికి ముందు ఆ టైంలో ఎడ్వర్డ్ జెన్నర్ అలా ఆలోచించడానికి కారణమైన ఒక మిత్, ఒక రూమర్ని మనం ముందుగా తెలుసుకోవాలి. ఏంటి ఆ మిత్, ఆ రూమర్? 1800వ సంవత్సరం లేదా 18వ శతాబ్దంలో మిల్క్ మెయిడ్, ఎవరైతే పాలు పితికే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళ స్కిన్ కంపేర్డ్ టు నార్మల్ ఇండివిజువల్స్ మచ్చలు లేకుండా అన్బ్లెమిష్డ్గా, ఫ్లాలెస్గా ఉండేది. ఆ టైంలో దానికి కారణం వారు మిల్క్ మెయిడ్స్గా ఉండటం వల్ల, కౌస్ నుంచి వాళ్ళకి ఏదో ఇన్ఫెక్షన్ రావటం వల్ల, దానివల్ల వాళ్ళు స్మాల్ పాక్స్ అనే వైరస్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి సోకపోవటం వల్ల, అందువల్లనే వాళ్ళు ఇలా ఉన్నారని, వేరే అదర్స్ ఎవరైతే ఈ మిల్క్ మెయిడ్స్ కాదో వారికి స్మాల్ పాక్స్ సోకటం వల్ల, వాళ్ళ శరీరంలో మచ్చలు పట్టడం వల్ల వాళ్ళు అలా ఉన్నారని, ఈ మిల్క్ మెయిడ్స్కి ఏదో జరుగుతుందని నమ్మేవారు. ఆ టైంలో అది మిత్ అని అనుకునేవారు. అయితే ఎడ్వర్డ్ జెన్నర్ దాన్ని సింపుల్గా తీసుకోలేదు. ఎడ్వర్డ్ జెన్నర్ కంటే ముందు కొంతమంది వేరియోలేషన్ ఆర్ ఇనాకులేషన్ అనే పద్ధతిలో కొంతవరకు స్మాల్ పాక్స్ అనే వ్యాధిని తగ్గించడానికి ప్రయత్నించారు. ఈ వేరియోలేషన్ అంటే ఏమిటంటే, ఏదైతే వ్యాధికారక క్రిమి ఉంటుందో, మైక్రో ఆర్గానిజం ఉంటుందో, దాన్ని వ్యాధి సోకిన వారి నుంచి తీసుకొని ఎవరైతే వ్యాధి సోకలేదో వాళ్ళకి ఇవ్వటం ద్వారా దానికి వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ వస్తుందని భావించారు. అయితే ఈ విధానం కొంతవరకు ఫ్యాటాలిటీ, మరణాన్ని తగ్గించినప్పటికీ ఇది పూర్తిగా నిరోధించగలిగేది కాదు. ఇది ఎడ్వర్డ్ జెన్నర్ కంటే ముందు ఉన్న పద్ధతి. అయితే జెన్నర్ ఎప్పుడైతే ఈ మిల్క్ మెయిడ్ స్టోరీ తెలుసుకున్నారో దాని వలన ఆయనకి ఒక హైపోథీసిస్ టెస్ట్ చేయాలని అనిపించింది, ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలని అనిపించింది. ఎడ్వర్డ్ జెన్నర్ ఏమనుకున్నారంటే, ఎవరైతే కౌపాక్స్ సోకిన మిల్క్ మెయిడ్స్ ఉన్నారో వాళ్ళ నుంచి, బ్లిస్టర్స్ నుంచి పస్ తీసుకోవడం ద్వారా ఆ పస్ నుంచి వేరే వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్న హైపోథీసిస్ని టెస్ట్ చేయాలనుకున్నారు. దీనికోసం ఎడ్వర్డ్ జెన్నర్ ఈ స్లైడ్లో చూపించిన విధంగా ఆ ప్రాసెస్ని చేశారు. ఇక్కడ ఏం చేశారంటే, సారా నెల్మిస్ అనే మిల్క్ మెయిడ్ ఎవరైతే కౌపాక్స్తో ఇన్ఫెక్ట్ అయి ఉన్నారో వారి నుంచి ఎడ్వర్డ్ జెన్నర్ వాళ్ళ బ్లిస్టర్స్ నుంచి పస్ తీసుకొని ఒక హెల్దీ ఇండివిజువల్, జేమ్స్ ఫిప్స్ అనే చిన్న పిల్లాడికి ఆయన ఇనాక్యులేట్ చేశారు. అయితే ఈ జేమ్స్ ఫిప్స్ అనే యువకుడిని తీసుకున్నప్పుడు అతనికి ఎటువంటి డిసీజ్ లేదు. అయితే ఎప్పుడైతే కౌపాక్స్ ఇనాక్యులేషన్ జరిగిందో మిల్క్ మెయిడ్ నుంచి, ఫిలిప్ మైల్డ్గా మిల్క్ మెయిడ్ ఏవైతే సిమ్టమ్స్ చూపించారో, కౌపాక్స్ సిమ్టమ్స్, అవే సిమ్టమ్స్ చూపించారు. అయితే జెన్నర్ ఇక్కడే తన ఎక్స్పెరిమెంట్ ని డిఫరెంట్ గా చేశారు వేరే వాళ్ళతో పోలిస్తే. ఆయన ఏం చేశారంటే, ఇప్పుడు స్మాల్ పాక్స్ తో సఫర్ అవుతున్న ఒక పేషెంట్ తీసుకొని వారి నుంచి ఆయన స్కాబ్స్ కలెక్ట్ చేశారు. ఆ స్కాబ్స్ ని ఎవరైతే మిల్క్ మెయిడ్ నుంచి పస్తో ఇనాగ్యులేట్ చేయబడ్డ పిప్స్ ఉన్నారో వారికి ఈ స్కాబ్స్ నుంచి ఆయన ఇన్ఫెక్షన్ ఇవ్వడం జరిగింది, జేమ్స్ పిప్స్కి.
అయితే ఇక్కడే ఎడ్వర్డ్ జెన్నర్ కాన్సెప్ట్ అన్నది సైంటిఫిక్ గా ప్రూవ్ చేయడం జరిగింది. ఒకవేళ సారా నెమ్స్ నుంచి పస్ నుంచి వ్యాధి నిరోధక శక్తి కనుక జేమ్స్ కి ట్రాన్స్ఫర్ అయి ఉంటే ఆయన స్మాల్ పాక్స్ తో సఫర్ అవ్వకూడదు అన్నది ఎడ్వర్డ్ జెన్నర్ ప్రతిపాదన. ఎలా అయితే ఎడ్వర్డ్ జెన్నర్ ప్రతిపాదించారో ఎగ్జాక్ట్ గా అలానే జరిగింది. ఫిప్స్ అనే అతను ఇన్ఫెక్ట్ అయినప్పటికీ కూడా ఎటువంటి సిమ్టమ్స్ చూపించలేదు, మైల్డ్ సిమ్టమ్స్ మాత్రమే చూపించారు. అలానే ప్రొటెక్షన్ కంప్లీట్ అయింది. దీంతో ఒక గొప్ప ఆవిష్కరణకి నాంది పలికాడు ఎడ్వర్డ్ జెన్నర్. అయితే ఎడ్వర్డ్ జెన్నర్ ఇద్దరితో ఆగలేదు. ఇదే ప్రయోగాన్ని చాలా మంది మీద ప్రయోగించాడు. చివరికి తన కొడుకు రాబర్ట్ మీద కూడా ప్రయోగించాడు. ఇక్కడ కూడా అలానే ఆయన కౌపాక్స్ తో స్మాల్ పాక్స్ కి అగైనెస్ట్ గా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి, ఇమ్యూనిటీని ఇవ్వడం కోసం అదేవిధంగా ఆయన పస్ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ వారికి కూడా స్మాల్ పాక్స్ తో ఇన్ఫెక్ట్ చేశాడు. ఇలా చాలా మంది మీద ఇన్ఫెక్షన్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఎడ్వర్డ్ జెన్నర్ వ్యాక్సినేషన్ అనే కాన్సెప్ట్ ని ప్రతిపాదించాడు. అయితే ఎడ్వర్డ్ జెన్నర్ ప్రతిపాదించిన ఈ కాన్సెప్ట్ కి ఇనిషియల్ గా చాలా అడ్డంకులు వచ్చాయి. రాయల్ సొసైటీకి ప్రతిపాదించినప్పుడు వాళ్ళు కొన్ని కరెక్షన్ చేశారు. ఫైనల్ గా ఎడ్వర్డ్ జెన్నర్ కాన్సెప్ట్ లో కొన్ని తప్పులు దొరికినప్పటికీ వ్యాక్సిన్ కావాల్సిన ప్రిన్సిపల్స్, వ్యాక్సినేషన్ లో దాగి ఉన్న ఆ కాన్సెప్ట్స్ అవన్నీ ఎడ్వర్డ్ జెన్నర్ ప్రతిపాదించినవి. ఈ రోజు మనం తీసుకుంటున్న వ్యాక్సిన్స్ ఏవైతే ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్ నుంచి యాంటీబాడీస్, ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్ నుంచి హర్డ్ ఇమ్యూనిటీ ఎలా అయితే డెవలప్ అవుతుందో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవడానికి ఎడ్వర్డ్ జెన్నర్ కాన్సెప్ట్ చాలా ఉపయోగపడ్డాయి. ఈ రోజు మనం ఇండియాలో మిషన్ ఇంద్రధనుష్ అనే ప్రోగ్రాం ద్వారా దాదాపు డజను పైగా వ్యాక్సిన్స్ పిల్లలకి ఇస్తున్నాం. కానీ 18వ శతాబ్దంలో ఈ వ్యాక్సినేషన్ అనే ప్రాసెస్ తెలియదు. అంతకుముందు చాలా మంది చనిపోయారు. ఈ విప్లవానికి కారణమైన గొప్ప శాస్త్రవేత్త ఇంగ్లీష్ ఫిజిషియన్ ఎడ్వర్డ్ జెన్నర్. ఎడ్వర్డ్ జెన్నర్ ప్రతిపాదించిన ఈ వ్యాక్సినేషన్ కాన్సెప్ట్ వల్ల మనం ఇన్ఫెక్షన్స్ డిసీజ్ నుంచి దాదాపుగా మనం నివారించే పరిస్థితికి వచ్చాం. మనకి తెలుసు పోలియో అనే వ్యాధి వలన ఎంతమంది చిన్నారులు అవిటి వాళ్ళు అయ్యారో, ఎంతమంది అంగవైకల్యంతో బాధపడుతున్నారో తెలుసు. దానికి వ్యాక్సినేషన్ కనిపెట్టడం ద్వారా దాదాపుగా ఇప్పుడు కంప్లీట్ గా ఎరాడికేషన్ చేసే పరిస్థితి మన భారతదేశం వచ్చింది. అలానే ఇతర దేశాలు వచ్చాయి. అలానే భారత్ బయోటెక్, ఇండియా గర్వించదగ్గ ఒక గొప్ప బయోటెక్ కంపెనీ కోవాక్స్ అనే వ్యాక్సిన్ కనిపెట్టగలిగింది. అయితే మనం చాలా వరకు ఈ సైంటిస్టుల్ని మర్చిపోతున్నాం. వాళ్ళ గొప్ప ఆవిష్కరణల్ని పిల్లలకి తెలియజేయడం, వాళ్ళని ఇన్స్పైర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒకటి అబ్జర్వ్ చేసినప్పుడు దాన్ని బ్లైండ్ గా బిలీవ్ చేయకుండా టెస్ట్ చేసి, ఎక్స్పెరిమెంట్ చేసి దాని నుంచి కన్క్లూజన్స్ డ్రా చేయాలి, కానీ ఏది బ్లైండ్ గా బిలీవ్ చేయకూడదు. అలానే ఎస్టాబ్లిష్మెంట్ కి అగైనెస్ట్ గా, అథారిటీస్ కి అగైనెస్ట్ గా కూడా వెళ్ళి కూడా కొన్ని సిద్ధాంతాలని మనం టెస్ట్ చేయగలగటం అనేది మనం నేర్పించాలి. ఈ రోజు ఎడ్వర్డ్ జెన్నర్ కనిపెట్టిన కాన్సెప్ట్ కి కంటే భిన్నంగా కూడా మనకి చాలా రకాల వ్యాక్సిన్స్ వచ్చాయి. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అని, డిఎన్ఏ వ్యాక్సిన్స్ అని, సబ్ యూనిట్ వ్యాక్సిన్స్ అని, ప్రోటీన్ వ్యాక్సిన్స్ అని రకరకాల వ్యాక్సిన్స్ వచ్చాయి. అయితే దీనికి కారణమైన మూల సిద్ధాంతాన్ని మాత్రం ఎడ్వర్డ్ జెన్నర్ ప్రతిపాదించారు. సాల్యూట్ టు ఎడ్వర్డ్ జెన్నర్.